హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. లెర్న్, స్పీక్ అండ్ గ్రో. మరి ఈరోజు మంచి విషయంతో వస్తానని చెప్పాను కదా, అది చాలా ఇంపార్టెంట్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇది హార్ట్ లాంటిది అనమాట. మనకి టెన్సెస్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా యూస్ఫుల్. స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే టెన్సెస్ రావాలి. అలాగే అసలు ఇంగ్లీష్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏంటి వాటి ఉపయోగం ఏంటి, ఎలా వాడాలి, ఇవన్నీ తెలియాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అందరూ. మరి క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఎప్పట్లాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. సో మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటండి, అసలు దాన్ని ఎలా చెప్పాలి? చాలా సింపుల్, లెంగ్దీగా ఏం రాయట్లేదు, సింపుల్గా చెప్తున్నాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో మన బాడీలో చాలా పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. కళ్ళు దేనికి వాడతాం? చూడడానికి ఉపయోగపడతాయి. ముక్కు వాసన చూడడానికి, నోరు తినడానికి, మాట్లాడడానికి, చెవులు వినడానికి, స్కిన్ మన బాడీని కవర్ చేయడానికి, స్పర్శకి. ఏంటి మేడం, సైన్స్ క్లాస్ ఏమన్నా చెప్తున్నారా మీరు? లేదండి, ఇంగ్లీషే చెప్తున్నాను. ఇలా ఒక్కొక్క పార్ట్ అయితే మన బాడీలో ఎలా ఉపయోగపడుతుందో, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక్కొక్క వర్డ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క వర్డ్కి ఒక పేరు ఉంటుంది. సో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటినీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటామండి. మన బాడీలో ఫంక్షనింగ్ ఎలా అయితే ఉంటుందో అన్ని పార్ట్స్కి మనకి అవుటర్ పార్ట్స్ ఉంటాయి, ఇంటర్నల్గా లోపల ఉండే పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కదా. సో సేమ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా చాలా వర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ, ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో చూడండి ఒకసారి డెఫినేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ డిఫరెంట్ వర్డ్స్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అంటే చాలా వర్డ్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. దే ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అండ్ దే ఆర్ ఇన్ 8 in number. అవి టోటల్గా 8 ఉంటాయి. ఏంటండి అవి? వాట్ ఆర్ దే? నౌన్, ప్రొనౌన్, adjective, verb, adverb, preposition, conjunction, interjection. ఇవి 8 అన్నమాట. సో మనకి మన బాడీ కనుక ఈ పంచేంద్రియాలు అంటాం కదా, మనకి స్పర్శకి, వినడానికి, మాట్లాడడానికి, ఈ 5 సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు ఎలా అయితే బాగా ఉపయోగపడతాయో మన బాడీలో, అలాగే ఈ 8 కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా యూజ్ అవుతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం నౌన్ చూద్దాం. నౌన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై నౌన్? నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. సింపుల్గా షార్ట్ కట్గా గుర్తు పెట్టుకోవాలి అంటే నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. అంటే పేర్లని తెలియజేసేది. ద వర్డ్ విచ్ రిఫర్స్ ద నేమ్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్, థింగ్స్. అంటే మనుషులు, వస్తువులు, జంతువులు, అలాగే స్థలాలు. సో వీటన్నిటి గురించి, నేమ్స్ గురించి చెప్పేదే నౌన్. మీకు షార్ట్ కట్ కావాలంటే ఇట్స్ ఎ నేమింగ్ వర్డ్ విచ్ రిఫర్స్ పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్ అండ్ థింగ్స్. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. పర్సన్ అంటే వ్యక్తి. టీచర్, మదర్, డాక్టర్, లాయర్, ఫాదర్, ఏదైనా రాసుకోవచ్చు. లేదా చైల్డ్, పేరెంట్, ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ ప్లేస్, స్కూల్, సినిమా థియేటర్, పార్క్, హౌస్, హాస్పిటల్, ఏదైనా రాయొచ్చు. డాగ్ అంటే యానిమల్. డాగ్, క్యాట్, లైన్, టైగర్, కౌ, బఫెలో, ఏదైనా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వస్తువులు, థింగ్స్, పెన్, పెన్సిల్, బ్యాగ్, వాటర్ బాటిల్, ఎరేజర్, చైర్, టీవీ, ఫ్యాన్, సోఫా, ఇలా ఏ వస్తువులైనా నేమ్స్ని చెబితే దాన్ని మనం నౌన్ అంటాం. నౌన్ మీన్స్ నేమ్స్. ఇట్స్ ఎ నేమింగ్ వర్డ్. సో ప్రొనౌన్ చూద్దామండి. వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్? చూసారా, ప్రొనౌన్ అన్న వర్డ్లోనే నౌన్ ఉంది. అంటే ఏంటి మేడం, మళ్ళీ నౌనే రాస్తామా? నౌన్ రాయం. నౌన్కి బదులుగా మనం ఏ వర్డ్ని వాడతామో దాన్ని ప్రొనౌన్ అంటారు. చూడండి, ద వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. సో నౌన్కి బదులుగా వాడేవి ప్రొనౌన్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఎలా అర్థమవుతుంది మాకు? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. సో మీ పాప ఉంది, తన పేరు రూపా అనుకుందాం. రూపా ఈజ్ ఎ గుడ్ గర్ల్. రూపా లుక్స్ వెరీ స్మార్ట్. రూపా ఈజ్ అ ఒబీడియంట్ గర్ల్. రూపా ఈజ్ స్టడీయింగ్ 4th class.
ఇలా ఎన్నిసార్లు అండి రూపా 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 అని చెప్తాం. మళ్ళీ మళ్ళీ చెప్పడానికి బదులుగా రిపీట్ చేయకుండా నౌన్ని మనం వేరే వర్డ్స్ని వాడతాం. అబ్బాయిలైతే హీ, అమ్మాయిలైతే షీ. సో అలాగనమాట. షీ, హీ, ఇట్, దే, ఐ, యు, వి, హీ, హిమ్, షీ, హర్, దే, దెయిర్, అలా రకరకాలుగా చాలా వర్డ్స్ ఉంటాయి. ఐ, మీ, యు, వి, హీ, హిమ్, షీ, హర్, ఇట్, యువర్, ఎట్సెట్రా. సో ఆమె యొక్క, అతని యొక్క, ఇలా రకరకాలుగా తెలుగులో చెప్తాం కదా. సో వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందన్నమాట. వీటిని మనం ప్రొనౌన్స్ అంటాం, నౌన్కి బదులుగా వాడతాం. ఇది ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ యాడ్జెక్టివ్. వాట్ ఈస్ మెన్ బై యాడ్జెక్టివ్? యాడ్జెక్టివ్ అంటే ఇట్స్ ఎ డిస్క్రైబింగ్ వర్డ్. అంటే ఇప్పుడు మనం సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూలు ఇస్తాం కదా. ఇప్పుడు అమరన్ మూవీ గురించో, లక్కీ భాస్కర్ గురించో మీరు సినిమాకి వెళ్ళొచ్చాక పక్కన వాళ్ళకి చెప్తారు ఏమని, అబ్బా ముకుంద్ రియల్ స్టోరీ అండి, చాలా సూపర్ గా ఉంది చూడండి అని ఒక డిస్క్రైబింగ్ ఇస్తున్నారు, ఆ మూవీ గురించి వర్ణిస్తున్నారు అనమాట. ఇక్కడ యాడ్జెక్టివ్ కూడా డిస్క్రైబ్, వర్ణిస్తుంది, చెప్తుంది. దేని గురించి? ఐదర్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. సో యాడ్జెక్టివ్ ఈజ్ అన్ డిస్క్రైబింగ్ వర్డ్ ఆఫ్ ఎ నౌన్ and it adds more meaning to the noun or pronoun. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎక్కువ మీనింగ్ ని యాడ్ చేస్తుంది. ఎలా మేడం? ఎలా అంటే సపోజ్ అ గర్ల్ ఈజ్ దేర్. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మనం చెప్పాలనుకో, షీఈ్ అ టాల్ గర్ల్, షార్ట్ గర్ల్, యాక్టివ్ గర్ల్, ఇంటెలిజెంట్ గర్ల్, లేజీ గర్ల్, స్టూపిడ్ గర్ల్, ఇలా రకరకాలుగా చెప్తాం. ఆ వర్డ్ ని బట్టి తన గురించి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. సో అలా డిస్క్రైబ్ చేసే వర్డ్ ని మనం యాడ్జెక్టివ్ అంటాం. అది మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మంచి కావచ్చు చెడ్డ కావచ్చు. అలా కలర్స్ కూడా, ఒక్కోసారి కలర్స్ కూడా చెప్తాం, సైజెస్ చెప్తాం, ఇలా ఏదైనా అవ్వచ్చు. యాడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. సో చూడండి, టాల్ పొడవుగా ఉండడం, లార్జ్ పెద్దగా ఉండడం, బ్లాక్ నల్లగా ఉండడం, స్మార్ట్ అంటే ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్ అంటాం కదా, బాగా తెలివిగా ఉండడం, ఫాస్ట్ రియాక్ట్ చేయడం. ఫ్యూ కొంచెం ఉండడం, సమ్ అది కూడా కొద్దిగా ఉండడం, లిటిల్ అది కూడా కొంచెమే. ఇలా రూడ్, ఇంటెలిజెంట్, ఆనెస్ట్, ఇలా రకరకాల వర్డ్స్, చాలా వర్డ్స్ క్వాలిటీస్ గురించి మనం చెప్పే వాటిని వాడతాం. అంటే దేని గురించి అయినా, సైజ్ గురించి, షేప్ గురించి, క్వాలిటీ గురించి ఇలా చెప్పే వాటిని మనం యాడ్జెక్టివ్స్ గా వాడతాం అనమాట. అంటే ఒక నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్. హీఈస్ ఎ బాయ్, విచ్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ హీ ఈస్? He's a naughty boy. He's a man. Which kind of a man he is? He's an honest man. నమ్మకమైన మనిషి. ఇలా వాళ్ళ గురించిన డిస్క్రిప్షన్ ఇచ్చే వర్డ్ ని మనం యాడ్జెక్టివ్ అంటాం. తెలుగులో విశేషణం అంటారు కదండి. ప్రొనౌన్ అంటే సర్వనామం, దీన్నేమో విశేషణం. ఓకే, నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఇట్స్ అన్ యాక్షన్ వర్డ్. అంటే పనుల గురించి చెప్పేది. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేయకుండా ఉండగలమా? ఎన్ని పనులు చేస్తాం. లేడీసే కాదండి, జెంట్స్ కూడా బయట కూరగాయలు తెస్తుంటారు, పిల్లల్ని డ్రాప్ చేస్తుంటారు, జాబ్కి వెళ్తుంటారు. ఇంకా లేడీస్కి అయితే చెప్పక్కర్లా, ఇంత పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది కదా, అవునా కదా? సో ఇలాగా పనుల గురించి చెప్పే వర్డ్ని మనం వర్బ్ అంటాం. ఎలాంటి పనులు? ఏ పనులైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. చూడండి, సిట్ కూర్చోవడం, రైట్ రాయడం, ఈట్ తినడం, స్లీప్ నిద్రపోవడం, టాక్ మాట్లాడడం, ప్లే ఆడుకోవడం, రన్ పరిగెత్తడం. ఇవే కాదు, నంబర్ ఆఫ్, మనం బుక్ నిండా రాసేసుకోవచ్చు, అన్ని వర్బ్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో చేస్తుంటాం కదా, అవన్నీ యాక్షన్ వర్డ్స్. మేడం మరి హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఉన్నాయి, అవి డూయింగ్, బీయింగ్, పొసెసింగ్ అని ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పాను అనుకోండి, కొంచెం క్లమ్సీగా ఉంటుంది. మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొని నౌన్ గురించి అన్ని, మళ్ళీ ప్రొనౌన్ గురించి కైండ్స్ అన్ని, వర్బ్ కైండ్స్ అన్ని, అవన్నీ చెప్పుకుందాం. అప్పుడు మీకు అవన్నీ కవర్ చేస్తాను. ఓకేనా? సో వర్బ్ ఓవర్. నెక్స్ట్ యాడ్ వర్బ్. చూసారా, యాడ్ వర్బ్ అనగానే మీకు ఇందులోనే ఒక క్లూ ఉంది. వర్బ్కి ముందు యాడ్ ఉంది. యాడ్ అంటే ఏంటండి? ఎడిషన్ చేయడం, కలపడం కదా. సో వర్బ్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇది పని గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే యాడ్ వర్బ్. ఏ వర్డ్ విచ్ మాడిఫైస్ ఏ వర్బ్ అంటే వర్బ్ కి సంబంధించిన మన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. సమ్ టైమ్స్ యాడ్జెక్టివ్, సమ్ టైమ్స్ యాడ్ వర్బ్ ఆల్సో. యాడ్జెక్టివ్ గురించి కూడా చెప్తుంది, యాడ్ వర్బ్ గురించి కూడా చెప్తుంది. సరే, ముందు వర్బ్ గురించి చూద్దాం. హీ స్పీక్స్, అతను మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? లౌడ్లీ.
స్లోలీ పెద్దగా, చిన్నగా. ఎలా మాట్లాడుతున్నాడు? మాట్లాడడం గురించే కదా ఈ లౌడ్లీ, పెద్దగా, స్లోలీ నెమ్మదిగా. అలాగే ఇన్, కమ్ ఇన్. గో అవుట్, కమ్ రావడం, ఇన్ లోపలికి, గో వెళ్ళడం, అవుట్ బయటకి. సో యాక్షన్ కి సంబంధించి రిలేటెడ్ వర్డ్స్ ఇవన్నీ. వీటిని మనం యాడ్వర్బ్స్ అంటాం. ఎస్టర్డే, నిన్న. వెన్ డిడ్ యూ డూ దట్ వర్క్? ఎస్టర్డే. ఎప్పుడు చేసావా పని? ఎస్టర్డే. ఆఫెన్, ఐ వాచ్ మూవీస్ ఆఫెన్. అంటే నేను ఎక్కువ సార్లు మూవీస్ చూస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు చూస్తూ ఉంటావు? ఆఫెన్. సో ఈ విధంగా మనం చేసే పనుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటిని మనం యాడ్వర్బ్స్ అంటాం. మరి అడ్జెక్టివ్ ఎలాగా, యాడ్వర్బ్ ఎలాగా కూడా చెప్పేస్తాను, చూద్దురు అని. ఎగ్జాంపుల్ అంటే మీకు యాడ్వర్బ్ వర్బ్ గురించి చెప్తుంది అన్నాను, కొన్నిసార్లు యాడ్జెక్టివ్ గురించి, కొన్నిసార్లు ఇంకో యాడ్వర్బ్ గురించి కూడా చెప్తుంది అన్నాను. మరి అది మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. చూడండి, ద హార్స్ రన్స్ క్విక్లీ. ద హార్స్ రన్స్, క్విక్లీ తీసేయండి. ద హార్స్ రన్స్ అంటే గుర్రం పరిగెడుతుంది. రన్స్ అంటే పరిగెట్టడం కదా. ఎలా పరిగెడుతుంది? హౌ క్విక్లీ. సో ఈ రన్స్ అనే దానికి క్విక్లీ అనేది మాడిఫైయర్, అంటే ఎలా జరుగుతుందో యాక్షన్ చెప్తుంది. కాబట్టి క్విక్లీ అనేది మనకి యాడ్వర్బ్. ఈ క్విక్లీ యాడ్వర్బ్. ఇది వర్బ్ గురించి చెప్తుంది, రన్ గురించి చెప్తుంది. రన్ ఈజ్ ఎ వర్బ్. సో ఈ వర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్. వర్బ్ గురించి చెప్పేది యాడ్వర్బ్. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. బంగినపల్లి మ్యాంగోస్ ఆర్ వెరీ స్వీట్ అని రాశాను. ఈ వెరీ తీసేయండి, వెరీ తీసేయండి. బంగినపల్లి మ్యాంగోస్ ఆర్ స్వీట్. స్వీట్ అంటే తీయగా ఉండడం. వాట్ ఆర్ స్వీట్? మ్యాంగోస్ ఆర్ స్వీట్. అంటే స్వీట్ అనేది తీయగా ఉండడం. స్వీట్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాంగోస్. మ్యాంగోస్ అనేది ఏంటి? నౌన్ కదా, ఒక ఫ్రూట్ పేరు కదా, నౌన్ కదా. మ్యాంగోస్ ఆర్ స్వీట్. మామిడి పళ్ళు తీయగా ఉన్నాయి. సో స్వీట్ అనేది ఏంటి? అడ్జెక్టివ్ కదా. ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద నౌన్. నౌన్ గురించి చెప్తుంది కదా అడ్జెక్టివ్. ఇప్పుడే చెప్పాను. మ్యాంగోస్ ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయి. అందుకని స్వీట్ అనేది యాడ్జెక్టివ్. హౌ స్వీట్ దే ఆర్, ఎంత స్వీట్ గా ఉన్నాయి అంటే యాడ్జెక్టివ్ స్వీట్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. హౌ స్వీట్? వెరీ స్వీట్. సో ఈ వెరీ అనేది యాడ్వర్బ్ అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ రన్ అనేది పరిగెత్తటం. ఎలా పరిగెడుతుంది? క్విక్లీ, ఫాస్ట్ గా. సో వర్బ్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్వర్బ్. ఇక్కడ స్వీట్ గా ఉండడం, తీయగా ఉండడం యాడ్జెక్టివ్. ఎంత తీయగా ఉన్నాయి? హౌ స్వీట్? వెరీ స్వీట్. సో ఈ వెరీ అనేది యాడ్వర్బ్. ఎందుకంటే యాడ్జెక్టివ్ గురించి కూడా చెప్తుంది. ఇట్ మోడిఫైస్ అన్ యాడ్జెక్టివ్. ఇందాక చెప్పాను కదా డెఫినేషన్ లో, అన్ యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్బ్ విచ్ మోడిఫైస్ ఎ వర్బ్, యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్ ఆల్సో. వర్బ్ ని మోడిఫై చేసింది, యాడ్జెక్టివ్ ని మోడిఫై చేసింది, ఇప్పుడు యాడ్వర్బ్ ని మోడిఫై చేస్తుంది. ఎలా చూద్దామా? హీ స్పీక్స్, అతను మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? లౌడ్లీ. లౌడ్లీ అనేది యాడ్వర్బ్. అంతే కదా, మాట్లాడుతున్నాడు కదా. స్పీక్స్ ఎలా మాట్లాడుతున్నాడు? లౌడ్లీ, పెద్దగా. హౌ లౌడ్లీ, ఎంత పెద్దగా మాట్లాడుతున్నాడు? హౌ లౌడ్లీ? వెరీ లౌడ్లీ, చాలా పెద్దగా. ఈ వెరీ అనేది లౌడ్లీ గురించే కదా చెప్తుంది. అంటే ఒక యాడ్వర్బ్ ని మళ్ళీ ఇంకొకటి చెప్తుంది. అప్పుడు ఇది కూడా యాడ్వర్బే అవుతుంది. వెరీ కూడా యాడ్వర్బే. అంటే 2 యాడ్వర్బ్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్ లో. వెరీ అనేది కూడా యాడ్వర్బే, లౌడ్లీ అనేది కూడా యాడ్వర్బే. అంటే యాడ్వర్బ్ వర్బ్ ని మోడిఫై చేస్తుంది, అడ్జెక్టివ్ ని మోడిఫై చేస్తుంది, అండ్ ఇంకొక యాడ్వర్బ్ ని కూడా మోడిఫై చేస్తుంది. నార్మల్ గా అయితే ఇట్ మోడిఫైస్ ఎ వర్బ్ అంటే చాలండి, కానీ ఇది కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ప్రిపోజిషన్. సో ఇందులోనే చూడండి మీకు క్లూ ఉంది. ప్రిపోజిషన్. వాట్ ఈస్ మెన్ బై పొజిషన్? స్థానం, ప్లేస్ కదా. సో ప్లేస్ గురించి చెప్తుంది అనమాట. ఎ వర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రనౌన్. నౌన్ కానీ ప్రనౌన్ కానీ ముందుగా పెడతాం టు షో రిలేషన్ ఆర్ పొజిషన్. దానికి ఉన్న సంబంధాన్ని లేదా దాని స్థానాన్ని చెప్పడానికి అనమాట. ఓకే, సో ద బుక్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ద బుక్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. చూడండి, బుక్ ఎక్కడ ఉంది? నా హ్యాండ్ లో ఉంది. ఇప్పుడు చాక్ పీస్ ఉందిలేండి. చాక్ పీస్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అలా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్ తీసేయండి, రిమూవ్ ద ఇన్. అప్పుడు ఏమొస్తుంది? బుక్ ఈజ్ మై హ్యాండ్, చాక్ పీస్ ఈజ్ మై హ్యాండ్. చాక్ పీస్ నా హ్యాండా, బుక్ నా హ్యాండా?
అసలు సెన్సే లేదు కదండి. సో ఈ ప్రిపోజిషన్ అనేది లేకపోతే మనకు సెన్సే ఉండదు, అసలు అర్థమే కాదేమి. సో హ్యాండ్ అనేది నౌన్కి ముందుగా పెట్టాము ఇన్. బుక్ ఎక్కడుంది, దాని పొజిషన్ హ్యాండ్ లో ఉంది. ఇలా పొజిషన్ ని చెప్తుంది, రిలేషన్ ని. బుక్ కి హ్యాండ్ కి రిలేషన్ ఏంటి, ఇన్సైడ్. సో ఇలా రిలేషన్ ని చెప్పేదాన్ని, పొజిషన్ ని చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. అవేంటి, ఆన్, అట్, బై, ఫర్, అండర్, అబౌవ్, బిలో, బై, ఫ్రమ్, ఇలా బోలెడన్ని ఉన్నాయి. మళ్ళీ ఇందులో కైండ్స్ కూడా ఉన్నాయి. అవి ఒక్కొక్కటి చెప్పినప్పుడు చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ కంజంక్షన్ అండి, చాలా సింపుల్ అండి. మీరు ఒక్కసారి ఈ వర్డ్ ని చూడండి, కంజంక్షన్. వాట్ ఈస్ అ జంక్షన్? తగరపు వలస జంక్షన్, ఎన్ఏడి జంక్షన్, పెందుర్తి జంక్షన్, వేపగుంట జంక్షన్. జంక్షన్ అంటే ఏంటండి, 4 roads కలిస్తే జంక్షన్. గుర్తుపెట్టుకోండి, 4 roads కలిస్తే కదా జంక్షన్. మరి ఇక్కడ ఎలా జంక్షన్ అవుతుంది, ఇది కూడా కలుపుతుంది. దేన్ని కలుపుతుంది, ఏ వర్డ్ విచ్ జాయిన్స్ 2 words. 2 words ని కలుపుతుంది, 2 phrases ని కలుపుతుంది, లేదా 2 sentences ని కూడా కలుపుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. చూడండి, పవన్ అండ్ సోహన్ ఆర్ బ్రదర్స్. ఇక్కడ 2 words ని మనం జాయిన్ చేస్తున్నాం. పవన్ అనేది ఒక బాయ్ నేమ్ అండ్ సోహన్ ఇంకొక బాయ్ నేమ్. అంటే 2 words ని అండ్ తో జాయిన్ చేసాం. పవన్ మరియు సోహన్ వాళ్ళు సోదరులు, బ్రదర్స్. సో అండ్ అనేది పవన్ ని సోహన్ ని యాడ్ చేసింది, జంక్షన్, కంబైన్ చేసింది. ద ట్రీ ఈజ్ కవర్డ్ విత్. ట్రీ కవర్ అయిపోయి ఉంది ఫుల్ గా, దేంతో, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. 2 words ఇక్కడ, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేది ఇది ఒక ఫ్రేజ్. అంటే 2 or more words కలిపితే ఫ్రేజ్ అంటాం కదా. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ మరియు రా మ్యాంగోస్, పచ్చి మామిడికాయలు, ఇది కూడా ఒక ఫ్రేజ్. 2 words, రా మ్యాంగోస్. అంటే ఇదొక ఫ్రేజ్, ఇదొక ఫ్రేజ్. 2 phrases ని ఈ అండ్ కంబైన్ చేసింది, జాయిన్ చేసింది, జంక్షన్. అందుకే కంజంక్షన్. యాడెడ్ 2 words, జంక్షన్. 2 phrases, జంక్షన్, కంజంక్షన్. ఇప్పుడు 2 sentences. రామ్ ఈజ్ యాక్టివ్. రామ్ యాక్టివ్ గా ఉంటాడు, ఒక సెంటెన్స్. రామ్ ఈజ్ యాక్టివ్. శ్యామ్ ఈజ్ లేజీ. శ్యామ్ బద్ధకంగా ఉంటాడు. ఈ రెండింటిని కలుపుతున్నాం. రామ్ ఈజ్ యాక్టివ్ బట్, కానీ శ్యామ్ ఈజ్ లేజీ. శ్యామ్ బద్ధకంగా ఉంటాడు. అంటే ఒక పాజిటివ్ని నెగిటివ్ని కలుపుతున్నాం. 2 అంటే ఇవన్నీ కూడా యాక్షన్స్ కదా, యాక్టివ్ గా ఉండడం, లేజీగా ఉండడం. ఇది ఒక సెంటెన్స్, ఇది ఇంకొక సెంటెన్స్. 2 sentences ని బట్ తో కలిపాం. అంటే కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ 2 words, 2 phrases, 2 sentences. ఓకేనా, అది కంజంక్షన్. మరి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్జెక్షన్. ఎలా, బాబోయ్ బల్లి, బాబోయ్ అమ్మో, అయ్యో నైనో, తెలుగులో ఇలా అరుస్తాం కదా. భయం వచ్చినప్పుడు, సంతోషం వేసినప్పుడు వావ్, హుర్రే, అలా అరుస్తుంటాం కదా. ఈ సడన్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఈ సడన్ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇంటర్జెక్షన్స్ అంటాం. ద వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. స్ట్రాంగ్ ఫీలింగ్ సడన్ గా బయటకు వచ్చేస్తుంది మాటల రూపంలో, కొన్ని వర్డ్స్ రూపంలో. దేన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, జాయ్ సంతోషం, సారో బాధ, సర్ప్రైజ్ ఆశ్చర్యం, ఫియర్ భయం, వీటన్నిటిని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎలా, ఎగ్జాంపుల్ చూడండి, హుర్రే వి వన్ ద మ్యాచ్. హుర్రే, మేము మ్యాచ్ గెలిచాం. ఈ హుర్రే అనే వర్డ్ ఏంటి, దానికి ఒక మీనింగ్ ఉందా, లేదు. అది వచ్చిన ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్ లో మనకి వర్డ్ వచ్చేసింది హుర్రే. ఇది ఇంటర్జెక్షన్. అండ్ దీన్ని మనం ఎక్స్క్లమేషన్ మార్క్ తో చూపిస్తాం. ఇలాగా ఒక లైన్ పెట్టి ఇలా పెడతాం, దీన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం. దీంతో చూపిస్తాం. అది ఉందనుకోండి, అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అర్థం. అందులో ఎక్స్క్లమేటరీ వర్డ్ ఉంటుంది, హుర్రే. మరి హుర్రే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏంటవి, అలాస్ మై డాగ్ డైడ్, అలాస్ బాధ, వావ్ ఐ గాట్ గిఫ్ట్ సంతోషం, ఓ ఐ ఫర్గెట్ మై పెన్, ఐ ఫర్గాట్ మై పర్స్, వాట్ ఎ సెంచురీ హీ మేడ్, ఓ వావ్. ఇవన్నీ సర్ప్రైజ్లు, జాయ్ కోసం. ఔచ్ ఐ హర్ట్ మై లెగ్, నా కాలుకి దెబ్బ తగిలింది, ఔచ్. బ్రేవో యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్,
అంటే పొగుడుతాం అనమాట. బ్రేవో. నెక్స్ట్ హష్, ద బేబీ ఈ స్లీపింగ్, బీ క్వైట్. సో ఇలాగ మనం ఈ వర్డ్స్ అన్నిటినీ వాడచ్చు. ఇంటర్జెక్షన్స్ ఇవి. మరి క్లాస్ అర్థమైందండి? సో మ్యాక్సిమం ట్రై చేశాను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి. బాగా అర్థమైంది అంటే కనుక దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియోస్లో కైండ్స్ ఆఫ్ నౌన్స్, కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ కూడా మీకు హై స్కూల్ లెవెల్ 6th నుంచి డిగ్రీ లెవెల్ వరకు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ టెట్, డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిట్లో పనికొస్తాయండి. అన్నిట్లో ఉంటాయి. ఈజీగా ఎలా గుర్తుపట్టాలి అనేది తెలుసుకోవడానికి నేను చిన్న చిన్న ట్రిక్స్ లాగా చెప్తున్నాను కదా, మీకు బాగా యూజ్ అవుతాయి. కాబట్టి నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓకే, సో బిఫోర్ క్లోజింగ్ దిస్ క్లాస్, కంప్లీటింగ్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కమెంట్ అండి. ఓకే, మరి మంచి విషయాలతో, నౌన్తో, టైప్స్ ఆఫ్ నౌన్స్ తోటి మనం ఎన్ని నౌన్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. Until then, be happy, keep smiling. Bye bye. Yeah.